ఈరోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే క్యాబేజ్ స్టఫ్డ్ వెజిటబుల్ మోమోస్ అనమాట. స్టీమ్డ్ క్యాబేజ్ అనొచ్చు మనము. సో దానికి మనం ఫస్ట్ ఇట్లా మీకు ఫుల్ క్యాబేజ్ ఉన్నా కూడా స్మాల్ క్యాబేజ్ తీసుకోండి. దీన్ని యాక్చువల్గా అయితే ఈ లీఫ్ అనేది కట్ కాకుండా తీసుకునేలాగా ఉండాలి. అంటే క్యాబేజ్ రోల్స్ అనమాట. ఇది మనం ఇప్పుడు ఇట్లా కట్ అయి ఉన్న లీఫ్ అయితే మనకు అవ్వదు. రోల్ కాబట్టి ఫుల్ లీఫ్ ఉండాలి ఇట్లా. అది నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఇలా ఉండాలి క్యాబేజ్ మనకు. అండ్ ఇంగ్రీడియంట్స్ మెయిన్గా మనకు ఒక క్యాబేజ్ అండి ఇలాగా, అండ్ 1 ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్. సో మీకు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ మీకు లైక్ చేస్తే అంటే గ్రీన్ పీస్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, చీజ్ కావచ్చు. బట్ హెల్తీ వేలో చేసుకునే వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం చీజ్ అంట అట్లాంటివి అవాయిడ్ చేయొచ్చు. లేదు మనం పిల్లలకి పెడుతున్నామంటే అంటే ఇది మనము స్టీమ్ చేస్తాం కాబట్టి చాలా మంచి హెల్తీగా ఉంటుందండి. సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ని బాగా చిన్నగా చాప్ చేస్తామన్నమాట. చాప్ చేసేటప్పుడు మీరు కొంచెం సన్నగా పీసెస్ చాప్ చేశారు అంటే మీకు అది స్టఫింగ్కి కాబట్టి కొద్దిగా బాగా ఈజీగా ఉంటుందన్నమాట లోపల మనం ఆ క్యాబేజ్కి. ఇట్లా అన్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఇది హెల్తీ వేలో చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మనము ఆయిల్లో కానీ బటర్లో కానీ సార్ట్ చేసేదంటూ ఉండదు. సార్ట్ చేయకూడదు వెజిటబుల్స్. లేదు మీరు పిల్లలకి పెడుతూ ఉన్నారు అంటే యూ కెన్ సార్ట్ ఇట్. లేదు అదర్వైజ్ సార్ట్ చేయకుండా అంటే వెయిట్ లాస్కి కానీ అట్లా చాలా యూజ్ ఉంటుంది. అన్నీ కట్ చేసి అవసరం లేదు, డైరెక్ట్గా కనెక్ట్ చేసేసి. క్యాబేజ్ని లీఫ్ ఫస్ట్ కావాలంటే ఈ హార్డ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ హార్డ్ పార్ట్ని ఫస్ట్ మనం కట్ చేసేస్తాము. సో తీసేసిన తర్వాత ఇలాగా లీఫ్ లాగా వచ్చింది అంటే మనకు రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మనం అంతా లీవ్స్ని ఇట్లా తీసుకొని అంటే ఇంత పెద్ద రోల్ అవసరం లేదు మనకి. జస్ట్ వీ కెన్ మేక్ ఇట్ హాఫ్ ఇట్లా. అందుగా ఏం చేస్తున్నామంటే మనము ఇలా ఒక కడాయి కానీ, నా దగ్గర అంటే పెద్ద బౌల్ టైప్ ఇంకొకటి ఏం అవైలబుల్ లేదు అందుకని ఇందులో పెడుతున్నాను. అందులో కాస్త వాటర్ వేసి కాస్త మనము ఈ లీవ్స్ని దాంట్లో బాయిల్ చేయాలన్నమాట. సో ఇట్లా హాఫ్గా తీసుకొని అంటే హాఫ్ తీసుకున్నామంటే మనకి రోల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని మనం ఇలా హాఫ్ అంటే పెద్ద పెద్ద లీఫ్ అంటే కష్టం కాబట్టి ఇలా. సో దీన్ని ఇట్లా వాటర్లోకి వేసేసామంటే లీవ్స్ అన్నీ కాసేపు అది బాయిల్ అయినట్టు అంటే మనము రాగా తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఇలా వేసామంటేనే ఇలా మనం బాయిల్ అయిన తర్వాత దీన్ని ఇట్లా వస్తుంది అన్నమాట లీవ్స్. ఈ లీవ్స్ కొంచెం అంతా మనకి ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా అవుతుంది. మనం స్టఫింగ్కి ఇట్లా ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ మీకు ఏమేమి వెజిటబుల్స్ లైక్ చేస్తారో అవన్నీ వేసుకోవచ్చు. పన్నీర్, చీజ్, గ్రీన్ పీస్ అన్నీ. సో దాంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకొని మీరు టేస్ట్కి మీకు స్పైసీ కావాలంటే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. లేదు అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం, ఇది జీరా పౌడర్ లైట్గా. సో ఇవన్నీ సో లిటిల్ కొరియాండర్ పౌడర్ అన్నీ కొద్దిగా వేసుకున్నారు అంటే గార్నిషింగ్ బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి
ఇప్పుడు మనము మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ అయినా తీసుకోవచ్చు. అంతా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ఈ స్టఫింగ్ లైట్గా కొద్దిగా తీసుకొని ఇలా రోల్ లాగా తీసుకుంటాం. సో మనం ఇలా రోల్ లాగా తీసుకొని మీ దగ్గర ఇది ఉన్నా ఓకే, ప్యాన్ లాగా, లేదంటే నేను ఇట్లా ఇడ్లీ స్టీమర్ లేదు ఉంటే ఓకే, లేదంటే నేను ఇట్లా ఇడ్లీ మేకింగ్ ఉంటుంది కదా దాంట్లో పెడుతున్నాను అన్నమాట. సో ఇది కూడా సో ఇలా అంతా మనము రెడీ చేసుకుంటామండి మోమోస్ టైప్లో, అంటే రోల్స్ అనమాట. ఇది క్యాబేజీ రోల్స్ అంటాము. దెన్ ఎవ్రీథింగ్ మనం ఇలా స్టీమింగ్ పెట్టేస్తాం. ఇట్స్ వెరీ హెల్తీ అండ్ ఈవెన్ మీ కిడ్స్కి కూడా మీరు యాజ్ ఎ స్నాక్ ఐటమ్ కూడా ఇవ్వచ్చు, లేదు నైట్ డిన్నర్కి కూడా చేస్తాం. హియర్ మన వేడి క్యాబేజ్ స్టీమ్డ్ రోల్స్ రెడీ అయ్యింది. సో ఇప్పుడు మేము అందరం టేస్ట్ చేసి దానికి ఎలా ఉందో చెప్తాము. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, హెల్తీగా ఉండండి.